ఈ వస్తువు ర్యాండమ్గా చూడకుండా క్లియర్గా చూడండి. చూస్తే ఈ పనిలో ఉన్నటువంటి కంప్లీట్గా విధానం అనేది మీకు అర్థమవుతుంది అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోల్డ్ స్మిత్ రామకృష్ణ. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి విక్టోరియన్ హారం మీకు చూపిస్తాను. ఇది ఏంటంటే చాలా డిఫరెంట్గా డిజైన్ చేసి తయారు చేసినటువంటి విక్టోరియన్ హారం అన్నమాట. ఈ విక్టోరియన్ హారం అంటే ఏంటంటే చాలా స్పెషల్గా రిచ్ లుక్ వచ్చేటటువంటి హారం అండి. దీన్ని తయారు విధానం ఎలా తయారు చేస్తారు, ఫస్ట్ నుంచి కూడా ఎలా తయారు చేస్తాం, ప్రతిది కూడా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చిత్రీకరించాను. సో ప్రతి ఒక్కరు కూడా ఓపిక చేసుకొని, ఈ వీడియో లెంత్ ఉంటుంది, ఫుల్ వీడియో చూస్తే ఇటువంటి విక్టోరియన్ హారంలో ఉన్నటువంటి ప్రత్యేకతలన్నీ కూడా మీకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఫుల్గా చూడండి. ఎలాంటి వస్తువు తయారు చేయాలన్నా ముందు మనకు ఒక డిజైను క్లారిటీ ఉండాలన్నమాట. ఆ డిజైను ఇలా వస్తుంది, ఇంత అందంగా ఈ వస్తువు తయారవుద్ది అని అనుకున్నప్పుడు ఆ డిజైన్ ప్రకారం ముందు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా క్యాడ్ వర్క్ అంటారు అనమాట. క్యాడ్ వర్క్ అంటే ఇప్పుడు వచ్చే విధానం అంట చాలా వాటికి క్యాడ్ సెక్షన్ అనమాట. అంటే ఇది ఒక ప్లాస్టిక్ ఐటెం అన్నమాట. ముందుగా ఇలాంటి ప్లాస్టిక్ ఐటెంలో మనం డిజైను తీసుకోవాలన్నమాట. ఇదంతా కంప్యూటర్ మీద సెట్టింగ్ చేసుకుంటాం. ఏ పాయింట్ ఎక్కడ రావాలి, ఎక్కడ జాయింట్ రావాలి అనేది ముందుగా మనం ఒక సెట్టింగ్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఇలాగా ఈ ప్లాస్టిక్ ఐటెంలో ఒక డెమో తయారవుతుందన్నమాట. ఈ డెమో మనకు కంప్లీట్గా బంగారంలో రావాలి అంటే కనుక ప్రతి ఒక్క జాయింట్కి కూడా ఈ బంగారం మూవ్ అవ్వాలన్నమాట. అంటే బంగారం కరిగిన తర్వాత ఈ క్యాడ్ అనేది ఇలా డిజైన్ చేసుకుంటే బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా మీకు. దాని ద్వారా బంగారం మనం కరిగిన తర్వాత మొత్తం అన్ని ఏరియాలకి, అంటే ప్రతి డిజైన్ కూడా స్పష్టంగా కనిపించే విధంగా సపోర్ట్లు ఇవ్వాలన్నమాట. ఒక వస్తువు అద్భుతంగా తయారవ్వాలంటే ఎన్నో కష్టాలు పడాలన్నమాట. అంత కష్టపడి ఒక డిఫరెంట్గా రావాలంటే ఈ ప్రక్రియ అంతా జరగాలన్నమాట. సో మీరు చూస్తున్నది ఏంటంటే, ఇందులో చూసారా ఆ పైన తీస్తున్నటువంటిది, ఇందులో మనం ప్లాస్టిక్ డిజైన్ చూసాం కదా ముందు. ఆ డిజైన్ లోపల ప్లాస్టర్ ప్యారిస్ పెట్టి మినిమమ్ ఒక టెంపరేచర్ ఉంటుంది అన్నమాట. ఆ టెంపరేచర్ బాక్స్లో పెడితే ఆ ప్లాస్టిక్ మొత్తం కరిగిపోయి ఆ ప్లాస్టర్ ప్యారిస్లో ఆ డిజైన్ ఉంటుంది అన్నమాట రెడీగా. అప్పుడు ఈ మిషన్లో పెట్టి మనం ఎంతైతే బంగారం పెడదాం అనుకుంటున్నామో అంతకి 2 రెట్లు అంటే 100 గ్రాములకి 200 గ్రాములు బంగారం పెట్టి అలాగ కరిగి అందులో పోస్తారనమాట. పోసినప్పుడు ఏంటంటే లోపల అందులో ఉన్న డిజైను ప్లాస్టిక్ కరిగిపోయి మనం కరిగిపోసిన బంగారం దీని లోపల ఉందన్నమాట. అదేమవుతుందంటే ఏదైతే మనం డిజైన్ చేసామో ఆ డిజైన్ అంతా ఈ బంగారం ప్రతి అణువుకి ప్రతి ఏరియాకి వెళ్ళిపోయి ఆ డిజైన్ తయారవుతుందన్నమాట. ఆ తయారైన తర్వాత చూసారా ప్లాస్టర్ ప్యారిస్ మొత్తం ఎలా బయటకు వచ్చేస్తుందో. ఆ వేడి మీద ఇప్పుడు ఆ ప్లాస్టర్ ప్యారిస్ అంతా కంప్లీట్గా ఆ పట్టుకున్న బంగారాన్ని వదిలేస్తుంది అనమాట. వదిలేసిన తర్వాత మనకు ఏదైతే డిజైన్ చేసామో అది చూడడానికి రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, ఇందు లోపల కూడా ఆ బంగారంది కంప్లీట్గా మోల్డింగ్ పోసిన తర్వాత ఈ రకంగా చెట్టులాగా ఉంటుంది అనమాట. కంప్లీట్గా ఇది 2 బాక్సుల్లో పెట్టిపోయానమాట. అంటే హెవీ సైజుగా ఉండేటటువంటి హారం కాబట్టి 2-3 భాగాలుగా దీన్ని డివైడ్ చేసి పోస్తాం అనమాట. చూసారా ఇదంతా కూడా మనం డిజైన్ ప్లాస్టిక్ చూసాం కదా, ప్లాస్టిక్ అంతా కరిగిపోయి ఈ గోల్డ్లో పడింది అనమాట. ఆ గోల్డ్లో పడిన తర్వాత ఇలా వాటర్ ఫోర్స్ తోటి ఆ ప్లాస్టర్ ప్యారిస్ ఇంకా మూలలు అంటుకొని ఉంటుంది కదా, అదంతా క్లీన్ అనమాట. ఇప్పుడు మనం చాలా ఫోర్స్గా వస్తుంది వాటర్. ఫోర్స్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్లాస్టర్ ప్యారిస్ కంప్లీట్గా పట్టుకున్న బంగారాన్ని పట్టుకున్నది కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. చూడండి ఆ మిషన్లోంచి వాటర్ ఎంత ఫోర్స్గా వస్తుందో. బంగారం ఎన్నిసార్లు కరిగితే అంతంత తరిగిపోతూ ఉంటుంది అన్నమాట.
ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లోంచి బంగారం కరిగిపోయటం ఇదంతా ప్రాసెస్లో కంపల్సరీగా బంగారం వేస్ట్ అవుద్దండి. అదే మేము తరుగు కింద తీసుకుంటాం. చూసారు కదా, ఇప్పుడు ఆ క్లీనింగ్ అయిన తర్వాత ఒక్కొక్క పార్టు అలా సెట్టింగ్ చేసుకుని చూసుకుంటాం. ఏమాత్రం ఎక్కడైనా తేడా ఉన్నా సరే మళ్ళీ కొత్తగా ఒక డిజైన్ యాడ్ చేసుకొని పోసుకోవటం, అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో డిజైన్ చేసి మళ్ళీ బంగారంలో పోయటం అనమాట. ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇలా చేస్తేనే బంగారు ఆభరణం అంత అందంగా అద్భుతంగా తయారవుతుందండి. ఇప్పుడు చూడండి, ఈ హారం అనేది కంప్లీట్గా తయారయ్యి మనం ధరించడానికి రెడీగా ఉంది. ఇందులో రాళ్ళు బిగించే విధానం, ఎలా రాళ్ళు బిగిస్తారనేది మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ కొంత బిజీగా ఉండటం వల్ల రాళ్ళు బిగించడం అనేది చూపించలేదు. నెక్స్ట్ టైము ఒక మంచి వడ్డానం ఒకటి తయారవుతుందండి. ఆ వడ్డానంలో మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, కంప్లీట్గా ఈ విక్టోరియన్ హారం ఎంత అందంగా తయారయ్యిందో మీరు గమనించుకున్నట్లయితే ఈ విక్టోరియన్ హారం కంప్లీట్గా పచ్చలతోటి, అదేవిధంగా క్వాలిటీ క్వాలిటీ పచ్చలతోటి తయారు చేసినటువంటి విక్టోరియన్ హారం అండి. ఇది చాలా డిఫరెంట్గా తయారు చేయడం జరిగింది. చూసుకోండి, మీకు ప్రతిదీ కూడా మోడల్ చాలా క్లాస్ లుక్ ఉంటుంది అనమాట. అందుకనే దీనికి విక్టోరియన్ అని పేరు వచ్చిందనమాట. అంత స్పెషల్గా ఉండేటువంటి ఈ హారం మీకు ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమయ్యే విధంగా మీకు డీటెయిల్గా చెప్తాను. మీకు కంప్లీట్గా ఒక డిఫరెంట్గా ఉండేటటువంటి ఐటెం అనమాట. చూడండి ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో. ఇలాంటి ఐటెము ఒకటి వేసుకుంటే చాలా బ్రైట్గా ఉంటుంది అనమాట. చాలా గొప్పతనంగా ఈ హారాన్ని మనకి అందాన్ని ఇస్తుంది అనమాట. సో అదండి, చూశారు కదా ఈ విక్టోరియన్ హారం ఎలా ఉంది. కంప్లీట్గా డిఫరెంట్గా తయారు చేసినటువంటి రాళ్ళహారం అండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అందరికీ థ్యాంక్ యూ.